హలో అందరికీ. సో నేను క్లీనప్ ఎట్లా వేసుకుంటా అనేది మీకు యూజ్ అవుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నా. సో నేనైతే అకేషన్స్ ఉంటేనే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటా, లేదంటే ఎక్కువ అయితే ఫ్రీక్వెంట్గా ఏమి యూజ్ చేయను. ఫేస్ రేజర్ యూజ్ చేస్తాం, బట్ ఇయర్లీ ఒక 5 times అనుకుంటా హార్డ్లీ. సో ఇప్పుడు మ్యారేజ్ ఉంది మా కజిన్ అనేసి యూజ్ చేస్తున్నా. సో నాకు పర్సనల్గా ఒక లేయర్ ఆఫ్ ట్యాన్ పోతుంది అండ్ గ్లోయింగ్గా, అంటే క్లియర్గా అనిపిస్తుంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల. సో చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఫేషియల్ హెయిర్ రేజర్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హెయిర్ థిక్గా గ్రోత్ అవుతుందేమో, ఎక్కువ అంటే గ్రోత్ ఉంటుందేమో అని డౌట్ ఉంటుంది. అట్లా ఏముండదు. నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. మీకు థిక్గా ఏం గ్రోత్ అవ్వదు, హెయిర్ ఎక్కువ ఏం గ్రోత్ అవ్వదు. మీకు ఎంత హెయిర్ అయితే ముందు ఉంటుండేనో మీరు యూజ్ చేసినాక అంతే ఉంటుంది. బట్ యూజ్ చేసినాక రేజర్ని స్టీమ్ చేసి సెకండ్ టైం యూజ్ చేయండి. అండ్ 6 monthsకి ఒక రేజర్ అనేది మీరు మార్చండి. తర్వాత అయిపోయాక ఒక ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోండి. ఏమైనా రెడ్నెస్ ఇచ్చింగ్ ఉన్నా మీకు పోతుంది అనమాట, అంటే ఎక్కువ కాదనమాట. తర్వాత నేను డాక్టర్ షేర్స్ వాళ్ళది స్క్రబ్ యూజ్ చేసిన, బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇది వచ్చేసి బయోటెక్ వాళ్ళది ఫేస్ ప్యాక్ అనమాట, ఫ్రూట్ ఫేస్ ప్యాక్. ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మెయిన్గా పపాయ ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అయ్యే గ్లో రావడానికి. సో డార్క్ స్కిన్ వాళ్ళకైతే పపాయ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసేసి ఒక 2 minutes మసాజ్ చేసుకొని స్కిన్ అట్లనే వదిలేసేయండి. సో మీరు ఇట్లా క్లీనప్ చేసుకోండి ఇంట్లోనే, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ అండర్ బడ్జెట్లో వస్తాయి. వీడియో